జగనన్ననేమో ఏపీ రాజధాని వైజాగ్ అని అన్నాడు. చంద్రబాబు సారేమో ఏపీకి అమరావతి రాజధాని అని అంటున్నాడు. జగనన్ననేమో అన్నా క్యాంటీన్లు అద్దన్నాడు. చంద్రబాబు సారు సీఎం అయినాక అన్నా క్యాంటీన్లే ముద్దని అంటున్నాడు. ఇట్లా చాలా ముచ్చట్లల్లా ఒకరు అవునంటే ఇంకొకరు కాదన్నారు, ఒకరు కాదంటే ఇంకొకరు అవునన్నారు. అన్ని ముచ్చట్లల్లా ఒకరికొకరు ఆపోజిట్ గుండెటోళ్ళే. ఒక్క ముచ్చట్లనైతే అటు చంద్రబాబు సారు ఇటు జగనన్న ఒక్క తీరే ఉన్నారట. మరి గదేందో మీరే చూడుర్రి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగలేనప్పుడు విలువలు మాట్లాడద్దని అల్లు అర్జున్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. అగో గట్లనే ఉన్నది ఇటు చంద్రబాబు సారు అటు జగనన్నను చూస్తుంటే. ఇంతకు ఏ ముచ్చట్ల అంటారా? ఇంకే ముచ్చట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ ముచ్చట్ల. 2019లో సైకిల్ పార్టీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు సారు ఏమన్నాడో మీరే ఇనుండ్రి. సింగపూర్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఈవీఎంలు అనేటివి ఒక మెషిన్ కో ఒక కంప్యూటర్ ఆపరేటర్ కో దేశ భవిష్యత్తు మేము అప్పచెప్పాం. ఎప్పుడైనా మ్యానిపులేట్ జరిగే ఆడ కూడా టెక్నాలజీ బ్రహ్మాండంగా అడాప్ట్ చేసుకున్నారు. అడాప్షన్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ వన్ యాంగిల్, బట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ట్రాన్స్పరెంట్ గా చేయడం ఇంకొక యాంగిల్. నేను ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయిన దేశాల్లో కూడా ఈవీఎంలు లేదు. అదన్నట్టు పేరు పోయిన దేశాలల్లో కూడా ఎలక్షన్లప్పుడు ఈవీఎంలను వాడరు. మేము ఓడిపోయినామంటే ఈవీఎంలలో ఏదో గోల్మాల్ జరిగిందని 2019లో చంద్రబాబు సార్ అన్నాడు. ఇక ఇప్పుడు 2024లో జగనన్న కూడా ఎక్స్ల పోస్టులు పెట్టుకుంటా గదే అంటున్నాడు. తాను గెలిస్తే ఏమో అన్ని బాగున్నట్టే, తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం. ఈయన బుద్ధి ఈ 5 ఏళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది. ఇక వీళ్ళిద్దరి మాటలను చూసి కొందరు గిట్లా అంటున్నారు. సరిపోయారు ఇద్దరును. చూసిండ్రా, గెలిచినప్పుడు ఎవ్వరు సపోర్ట్ చెయ్యరు, ఓడిపోతే మాత్రం కారణాలు దేవులాడుకొని ఈవీఎంలల్ల గోల్మాల్ జరిగింది అని అంటారు. గిట్లుంటది చూడుండ్రి లీడర్లతోని.